ప్రపంచంలో చాలా తక్కువ సంపాదిస్తున్న దగ్గర నుంచి కోట్లు సంపాదించే వరకు మిడిల్ క్లాస్ నుంచి ధనికులు కోటీశ్వరులు అయ్యేంత వరకు ఎవరెవరు ఏమేం చేశారు, ఏ ఫార్ములాస్ చెప్పారు, అసలు వాటి రిలేటెడ్ గా ఉన్న ఈ టాప్ బుక్స్ అన్నిటిని చదివాక ఫస్ట్ లో నేను ఏ బుక్ అయితే స్టార్ట్ చేశానో మళ్ళీ ఆ బుక్ దగ్గరికి అండ్ అందులో కూడా ఈ పేజ్ మీకు చూపిస్తాను. ఈ పేజ్ సాలరీ ఎంత వస్తున్నా, ఎంత తక్కువలో మనకి నెలవారీ డబ్బులు మనకి మిగులుతున్నా, ఎదగాలని ఆకలి ఉన్న ప్రతి ఒక్కరిని కోటీశ్వరిని చేయడానికి ఇది ఒక్కటే ఫార్ములా. పైకి ఎదగడానికి ఆకలి ఉంది కానీ రైట్ పాత్ నాకు తెలియట్లేదు, ఎక్కడో డబ్బులు పోతున్నాయి, ఎంత సంపాదిస్తున్నా మిగలట్లేదు, ఆ వస్తున్న జీతం అంత తక్కువ జీతంతో నాకు మిగిల పెట్టడానికే నా వల్ల అవ్వట్లేదు అనుకుంటున్న వాళ్ళు నాకేమీ తెలీదు. కానీ మీరు అంటున్న ఈ ఫేమస్ బుక్ లో చెప్తున్న ఈ ఫార్ములాని మాత్రం నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, నా లైఫ్ కి నేను బాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ వీడియో. ఇందులో ఉన్న ఈ చిన్న లాజిక్ మీకు అర్థమైందంటే ఇందాక నేను చూపించిన ఈ బుక్స్ అన్నిటినీ చదివినా మీకు రాని అవేర్నెస్, రాని నాలెడ్జ్, మనీ కంట్రోలింగ్ పవర్, డబ్బుని ఎలా కంట్రోల్ చేయాలి, మిమ్మల్ని డబ్బు కంట్రోల్ చేయడం కాదు, మీరు డబ్బుని ఎలా కంట్రోల్ చేయాలన్నది మీరు తెలుసుకుంటారు. అంటే స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించడమే కాదు, ఏవేవో వీడియోలు మన వాళ్ళకి సజెస్ట్ అవుతూ ఉంటాయి, కానీ ఇలాంటి వీడియో వాళ్ళకి సజెస్ట్ అయ్యి వాళ్ళు చూస్తే వాళ్ళ లైఫ్ మారుతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇది చాలా మందికి రీచ్ అవ్వాలనే మా ఆశని సపోర్ట్ చేయండి. దీనికి ముందు మనం మొత్తం వీడియోని కనెక్ట్ చేస్తున్న ఒక స్టోరీ చెప్పాలి. నాదే, మన వాళ్ళకి చాలా మందికి తెలుసు, చదువుకునే రోజుల్లో నేను పార్ట్ టైం ట్యూషన్స్ నేను చెప్పానని. వైజాగ్ లో ఉంటున్నప్పుడు 26,000 దగ్గరగా వచ్చేది. మొబైల్స్ అమ్మడం కారణంగా కూడా ఒక్కొక్కసారి 20,000, 30,000, ఒక మంత్ లో 50,000 దగ్గరగా కూడా వచ్చింది. ఈ ఇన్కమ్ ఒక చదువుకుంటున్న వ్యక్తికి, ఒక స్టూడెంట్ కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం ఎక్కువ స్పెండ్ చేయాలనే కదా ప్రయత్నిస్తారు. కానీ ప్రతి ఒక్క 500 రూపీస్ ఆ పాయింట్ లో నాకు వస్తున్న ప్రతి ఒక్క నోట్ ని నేను క్యాష్ డిపాజిట్ మిషన్ SBIది సిరిపురం దగ్గర ఉంటున్న దాంట్లో వేసి బ్యాంక్ అకౌంట్ లోకి పంపించుకొని, ఎందుకంటే ప్రతిదీ నాకు లిక్విడ్ క్యాష్ ద్వారానే వచ్చేది, బ్యాంక్ అకౌంట్ లోకి పంపించి స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ రిలేటెడ్ గా, స్ట్రాటజీస్ రిలేటెడ్ గానే మా అన్నయ్య నేను కలిసి వర్క్ చేయడం జరిగింది. అందులో హ్యాపీనెస్ ఏం లేదు కదా, మొత్తం చేస్తున్నాం, కష్టపడుతున్నాం, పెయిన్ తీసుకుంటున్నాం, హ్యాపీనెస్ ఏం లేదు. కానీ ఆ పాయింట్ లో నేను పెయిన్ కాకుండా హ్యాపీనెస్ కోసం ప్రయత్నించుంటే, ఆ డబ్బుల్ని నేను మా అన్నయ్య ఖర్చు పెట్టుకుని హ్యాపీగా ఉందామని ప్రయత్నించుంటే, స్టాక్స్ రిలేటెడ్ గా, ఈవెన్ స్ట్రాటజీస్ రిలేటెడ్ గా మాకు ఎటువంటి ఐడియా ఉండేది కాదు. అంటే ఇది ఈ రోజు నన్ను ఇక్కడ ఉంచేదే కాదు, చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్న ఎక్స్పీరియన్సే స్టాక్ మార్కెట్ లో కానీ అండ్ మీకు చెప్పడానికి కూడా నాకు ఈ నాలెడ్జ్ ని ఇచ్చింది. సో ఒక పెయిన్ మనం ఒక పాయింట్ లో తీసుకుంటే హ్యాపీనెస్ ఖచ్చితంగా ఫ్యూచర్ లో వస్తుంది. పెయిన్ మాత్రం ఫర్ షూర్, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎర్లీగా మీరు పెయిన్ తీసుకుంటే ఈజీగా మీరు నెక్స్ట్ హ్యాపీగా ఉంటారు. లేదు ఎర్లీగా మీరు పెయిన్ తీసుకోకుండా హ్యాపీగానే ఉందామని ప్రయత్నిస్తుంటే మీ 30s దాటాక 40s 50s లో ఖచ్చితంగా మనం దాన్ని ఫేస్ చేస్తాం. ఇంకా చెప్పాలంటే 60s దాటాక మనం ఎటువంటి సేవింగ్స్, ఫ్యూచర్ ప్లానింగ్ ఏది చేయకపోతుంటే మాత్రం మనకి ఏ మాత్రం ఎనర్జీ, శక్తి లేనప్పుడు, ఒక అభద్రతతో, ఒక భయంతో మన పిల్లలు చూసుకోకపోతే మన పరిస్థితి ఏంటి, వాడి రోజు ఒక 5,000 ఇకపోతే నా పరిస్థితి ఏంటి, నెలకేంటి అని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అప్పుడైనా సరే మనం సఫర్ అవ్వాల్సిందే. ఈ మొత్తం థింగ్ లో నేను చెప్పాలనుకుంటుంది, పెయిన్ షూర్ గా మనం తీసుకోవాల్సిందే. అది ఎప్పుడు తీసుకుంటున్నానని మనం డిసైడ్ అవ్వాలి. ఎంత ఎర్లీగా మీరు పెయిన్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పబోతున్న ఫార్ములాని పాటించారంటే అసెట్ ఇన్కమ్ సైకిల్ ని మీరు క్రియేట్ చేస్తారు. ఏంటి అసెట్ ఇన్కమ్ సైకిల్, నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వన్స్ ఈ అసెట్ ఇన్కమ్ సైకిల్ మీకు క్రియేట్ అయిందంటే మన మొత్తం టార్గెట్, ఈ వీడియో ఒక టార్గెట్ కూడా అదే, మనం నెలవారీ పెట్టుకుంటున్న ఖర్చులు మన యాక్టివ్ ఇన్కమ్ ద్వారా రాకూడదు. నెలవారీ ఖర్చుల గురించే చెప్తున్నాను. ఇంటి రెంట్ కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర సరుకులు కానీ, మనకు సంబంధించినవే, మళ్ళీ పిల్లల ఫీజులు, షార్ట్ టర్మ్ లో వెళ్తున్నవేవి కాదు. మన నెలవారీ ఖర్చులు మన యాక్టివ్ ఇన్కమ్ నుంచి రాకూడదు. ఈ రోజు నా ఇన్కమ్ ఆగిపోయినా మన నెలవారీ ఖర్చుల్ని బ్యాలెన్స్ చేయడానికి మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్, మనం పని చేయకపోయినా మనకి డబ్బులు రాగలిగే ఇన్కమ్ మనం క్రియేట్ చేయాలి. అది ఎలా మనం ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటూ ఎలా కట్టాలన్న దాని గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుంటాం. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ ఇంట్లో ఉన్న ఒక పెన్ తీసుకోండి, అలాగే ఖాళీగా ఉంటున్న ఈ వైట్ పేపర్ బుక్ తీసుకోండి. జస్ట్ నెలవారీ స్టార్టింగ్ లో మీకు ఎప్పుడైతే శాలరీ పడుతుందో ఇలా ఒక 4 బాక్సెస్ ని గీయండి. ఫస్ట్ దాంట్లో మీ ఇన్కమ్ అని రాయండి. ఈ ఇన్కమ్ అంటే మీ శాలరీ, మీకు వచ్చే డివిడెండ్స్ కానీ, స్టాక్స్ ద్వారా వచ్చే డివిడెండ్స్ కానీ, అలాగే వడ్డీ, ఏ రూపంలో మీకు వడ్డీ వస్తున్నా, బాండ్స్ ద్వారా కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్, ఏ రకంగా మీకు వడ్డీ వస్తున్నా అది రాయండి. రెంటల్ ఇన్కమ్ ద్వారా కానీ, మీ బిజినెస్ ద్వారా కానీ, ఎక్కడి నుంచి ఎంత వస్తుంది అదంతా ఇన్కమ్ లో రాయండి. ఎంత మీ ఇన్కమ్, అసలు మీ ఇన్కమ్ కెపాసిటీ ఎంత, మీ ఎంటైర్ ఫ్యామిలీలో మీరు కానీ, మీ వైఫ్ గారు కానీ, ఎవరైనా సరే మొత్తంది కూడా ఎంతైతే వస్తుందో ఇన్కమ్, ఆ మొత్తం ఇన్కమ్ ఇక్కడ రాయండి. తర్వాత ఎక్స్పెన్సెస్, ఏ ఎక్స్పెన్సెస్ ప్రెసెంట్ మీకు రన్ అవుతున్నా ఆ ఎక్స్పెన్సెస్ అన్నిటిని రాయండి. ప్రతి ఎక్స్పెన్స్ ని రాయండి, రూపాయితో సహా రాయండి. అంటే ఈ కూరగాయలకు ఎంత అవుతుంటుంది యావరేజ్ గా, 100 అటు ఇటు, పాలకి ఎంత అవుతుంటుంది అదే పక్కాగా ఉంటుంది, నిత్యావసర సరుకులకి ఎంత అవుతుంది, యూపీఐలు ఏవేవి ఎక్కడెక్కడ చేస్తుంటారు, మీరు జస్ట్ మీ ఫోన్ పే ఓపెన్ చేసి లాస్ట్ ట్రాన్సాక్షన్స్ దగ్గరికి వెళ్ళి మంత్లీ స్టేట్మెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇలా వస్తుంది. దీన్ని మీరు చాట్ జీపీటీలో వేసైనా మొత్తం నాకు ఎంత అయిందో చెప్పమన్నా చెప్తుంది, లేదా క్యాలిక్యులేటర్ పెట్టుకొని మీరు చూసినా యూపీఐలో ఎక్కడెక్కడ ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నారో తెలుస్తుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ రాయండి. క్రెడిట్ కార్డ్ ద్వారా ఎంత బిల్స్ కడుతున్నారు ఈ మొత్తం రాసేయండి ఎక్స్పెన్స్ లో. తర్వాత
లయబిలిటీస్. ఈ ఎక్స్పెన్సెస్ లో మీకు లయబిలిటీస్ ద్వారా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మీరు కార్ లోన్ తీసుకున్నారు, కార్ అనేది ఇప్పుడు మీకు డబ్బుల్ని జనరేట్ చేస్తుందా, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుందా? లయబిలిటీ. అదే నేను వేస్ట్ అనట్లేదు, లాస్ట్ వరకు వినండి. ఇది నేను వేస్ట్, కార్ వేస్ట్, ఫోన్ వేస్ట్ అంతా తీసేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని నేను అనట్లేదు. లయబిలిటీలో రాయండి, కార్ రాయండి. హోమ్ కూడా, నా దృష్టిలో హోమ్ అనేది లయబిలిటీ కాదు. ఈవెన్ ఫస్ట్ హోమ్ అయినా సరే మనం జాగ్రత్తగా సంపాదించి ప్లాన్డ్ గా తీసుకుంటే, ఇల్లుని మాత్రం నేను లయబిలిటీలోకి వేయాలనుకోవట్లేదు. ఎందుకంటే దాని ద్వారా రెంట్ కూడా మనం కొంత సేవ్ చేసుకుంటాం, అది మన ఇన్కమ్ నుంచి కొంత అవుతుంది. అండ్ రిమైనింగ్ థింగ్ ఏదైతే ఉంటుందో మనం ప్రాపర్ గా కానీ మనం ఫైనాన్షియల్ గా ప్లానింగ్ చేసుకొని కానీ ఇల్లును కొని ఉంటే ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది, ఎమోషనల్లీ మనకి బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి తొందరపడి ఇల్లు కొనే వాళ్ళకైతే నేను సపోర్ట్ చేయను, కానీ వెల్ ప్లాన్డ్ గా బ్యాలెన్స్డ్ గా ఇల్లు కొనాలనుకుంటున్న వాళ్ళకి నేను అది లయబిలిటీ కిందకి పోయింది. ఫస్ట్ హోమ్ లయబిలిటీ అంటారు, సెకండ్ హోమ్ ఏదైతే రెంటల్ ఇన్కమ్ ఇస్తుందో అది మాత్రమే అసెట్ అంటుంటారు. కాదు, హోమ్ ని పక్కన పెట్టండి. అది కాకుండా మిగిలినవి ఏవైనా మనం లేకపోయినా బానే ఉంటాం అన్నమాట. మొబైల్ కానీ కార్ కానీ ఇయర్లీ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది దాని వాల్యూ. మీరు అమ్మాలనుకుంటే తక్కువకే అమ్మాలి, టైం టు టైం మీ దగ్గర నుంచి ఈఎంఐ తీసుకుంటుంది. అలాంటివి ఏవేవి ఉన్నాయి మీ దగ్గర వాటన్నిటి గురించి ఇక్కడ రాయండి. కార్, మొబైల్, ఇంకేదైనా ఎలక్ట్రానిక్స్ ఏదైనా కొన్నారు అవన్నీ లయబిలిటీస్ లో రాయండి. వాటి కారణంగా మీ ఎక్స్పెన్స్ పెరుగుంటుంది, ఎక్స్పెన్స్ లో కూడా వాటిని మెన్షన్ చేయండి. నెక్స్ట్ అసెట్స్, ఇవి ఇంపార్టెంట్. నెల అసెట్స్ కోసం మీరు ఎంతెంత దాస్తున్నారు. స్థలం ఇల్లు కొనలేరు కదా, ఒకవేళ స్థలం ఇల్లు ఉంటున్నా వాటిని కూడా రాయండి అక్కడ. కానీ అది మీకు ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్నావు కాదు, బట్ స్టిల్ మీరు అమ్మాలనుకుంటే వాటిని అమ్మేయచ్చు అండ్ వాటి వాల్యూ కూడా పెరుగుతుంటుంది. కాబట్టి మీ అసెట్స్ ఎంతో రాయండి. అండ్ ఆ అసెట్స్ లో కూడా మీకు ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్న అసెట్స్ రాయండి. మీకు ఖాళీగా ఉన్న ఇల్లు ఇన్కమ్ ని జనరేట్ చేయదు, మీరు అదే రెంటల్ కి ఇచ్చుంటే ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది. ఖాళీగా ఉన్న స్థలం మీకు ఇన్కమ్ ని జనరేట్ చేయదు, బట్ అదే మీరు లీజ్ కి ఇచ్చున్నా ప్రాపర్ గా దానికి ఏదైనా షెడ్ లాగా పెట్టి మీరు ఏదైనా దాన్ని కమర్షియల్ యాక్టివిటీకి ఇచ్చున్నా అది ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది. ఇలా మీకు ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్నది అసెట్స్ లో కూడా. ఇన్కమ్ ని జనరేట్ చేయని స్థిరాస్తులు ఏంటి, వాటిని డివైడ్ చేసుకోండి. మన టార్గెట్ అంతా ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్న అసెట్స్ ని పెంచుకోవడం. జస్ట్ ఒకసారి థింక్ చేయండి, ఖాళీగా ఉంటున్న స్థలం ఇంకెవరికైనా మనం లీజ్ కి ఇవ్వడం, లేకపోతే చిన్న కన్స్ట్రక్షన్ చేసి మనం ఇంకేదైనా చేయడం, దేని ద్వారా అయినా స్థిరాస్తి నుంచి మనం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చా, ఆర్ మనకు ఉంటున్న ఆల్రెడీ ఉంటున్న ఇల్లుని చిన్నగా మోడిఫికేషన్ చేసి ఇంకొంచెం ఎక్కువ రెంట్ వచ్చేలా మనం ప్లాన్ చేయొచ్చా, ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేయడం. అండ్ స్టాక్స్ లో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం, మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం, ఈటీఎఫ్ లో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం, బ్యాంక్ ఎఫ్డీ లో ఎంత పెడుతున్నాం, గోల్డ్ లో ఎంత పెడుతున్నాం, ఆర్ ఇతర బాండ్స్ లో గవర్నమెంట్ బాండ్స్ లో మనం ఎంత పెడుతున్నాం, ఆ మొత్తం కూడా అసెట్స్ లో ఎంతెంత పెడుతున్నాం, ఎంతెంత వాటి వాల్యూ అనేది ఇక్కడ రాయండి. సో ఇప్పుడు ఈ 4 బాక్సులు మనకి ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఏంటంటే ఈ లయబిలిటీస్ కారణంగా ఉంటున్న ఎక్స్పెన్సెస్ ని పక్కన పెట్టి రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే మన నిత్యావసర ఎక్స్పెన్సెస్ ఉంటాయో అదెంతో క్యాలిక్యులేట్ చేయండి. లెట్స్ సే అది ఒక 20,000 అనుకోండి. మన టార్గెట్ ఈ అసెట్స్ నుంచి డివిడెండ్ రూపంలో కానీ, స్టాక్స్ నుంచి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్ రూపంలో కానీ, బ్యాంక్ ఇంట్రెస్ట్ రూపంలో కానీ, ఆర్ మనం రెంట్స్ కి ఇస్తుంటే వచ్చే డబ్బుల రూపంలో కానీ, ఎలా అయినా సరే ఓవరాల్ గా మన మంత్లీ ఎక్స్పెన్సెస్ మీట్ అయ్యేలా మనకి అసెట్స్ నుంచి ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు వస్తుంది అనుకోండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాకుండా ఆల్రెడీ అలాంటివి ప్లాన్ లో లేవనుకోండి, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వాటిని ఎలా చేసుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. దీనికి మనం ఫాలో అవ్వాల్సిన ఫార్ములా ఒకటే. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంటాయో తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్ లో ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటున్నా, కార్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ, లేకపోతే మొబైల్స్ వేటి రిలేటెడ్ గా లోన్ తీసుకోవాలనుకుంటున్నా, వాటిని లయబిలిటీలో పెట్టి అది ఎంత ఎక్స్పెన్సెస్ కి యాడ్ అవుతుంది, ఎంత ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి అనేది మీరు నోట్ చేసుకుంటే మీకు బర్డెన్ ఎంత అవుతుందో క్లియర్ గా ఒక్క ఇమేజ్ లో తెలుస్తూ ఉంటుంది. పేపర్ లోనే తెలియాలి, డిజిటల్ గా రాయొద్దు, పేపర్ లోనే రాయండి. అలా కాకుండా దాన్ని అసెట్స్ లో పెట్టుంటే ఓవర్ ద పీరియడ్ ఇంకో 5 years 10 years ఇప్పుడు క్యాలిక్యులేటర్స్ మీ అందరికి అవైలబుల్ లోనే ఉన్నాయి, ఎస్ఐపి క్యాలిక్యులేటర్స్ అని. అలా కానీ వెయిట్ చేస్తుంటే ఈ అసెట్స్ ఎంత వరకు పెరుగుతాయి, దాని ద్వారా మనకి లిక్విడ్ ఇన్కమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, దాని తర్వాత మనం ప్లాన్ చేసుకుంటే ఇదే లయబిలిటీ తర్వాత ప్లాన్ చేస్తే ఆ హోమ్ కానీ, కార్ కానీ, ఏదైనా ఎక్స్పెన్సివ్ థింగ్ కానీ తర్వాత మనం ప్లాన్ చేస్తే అప్పుడు కూడా మనకు ఓకేనా, లేదు ఇప్పుడే ప్లాన్ చేయాలా అన్నది ఒక్కసారి మీరు మంత్లీ ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం మీ పార్ట్నర్ తో కానీ చేశారంటే 50% ఆఫ్ ద సొల్యూషన్ ఇక్కడే వస్తుంది. తర్వాత మనం చేయాల్సింది ఈ ఫస్ట్ బాక్స్ అనే ఇన్కమ్ ని పెంచడం. ఇన్కమ్ ని పెంచడానికి మనం కెరియర్ లో ఇంకొంచెం ఎదగడానికైనా ప్రయత్నించాలి, పార్ట్ టైం గా ఇంకేమైనా చేయొచ్చు అని చూడాలి, ఆర్ మనకు ఆల్రెడీ ఉంటున్న అసెట్స్ ని మానిటైజ్ చేయడానికి, దాన్ని అలా వదిలేకుండా వాటిని ఇంకేదైనా చేసి మానిటైజ్ చేయడానికి, దాని ద్వారా ఇన్కమ్ క్రియేట్ చేయడానికి మనం కానీ ప్రయత్నిస్తే ప్రతిరోజు ఒక గంట సేపు ఇప్పుడు నాకున్న ఇన్కమ్ ని ఎలా పెంచుకోవచ్చు, రిస్క్ తక్కువ తీసుకొని క్యాపిటల్ తక్కువ పెట్టి ఎలా పెంచుకోవచ్చు అని ప్రతిరోజు ఒక అరగంట సేపు మీరు ఆలోచిస్తుంటే ఒక్క ఆలోచన, ఏదో ఒక టైంలో వచ్చే ఒక ఆలోచన మీ ఫస్ట్ ఉంటున్న ఇన్కమ్ ని పెంచుతుంది, ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్ చేసుకుంటాం. దాని ద్వారా వస్తున్నది లయబిలిటీలో కాకుండా ఈ అసెట్స్ లో కానీ మనం దాన్ని పంపించగలిగితే ఐఎమ్ ష్యూర్ నెక్స్ట్ 5 to 10 years లో మీరు మీ అసెట్ ఇన్కమ్ సైకిల్ ని క్రియేట్ చేస్తారు. ఇదంతా కాదనుకుంటున్నా మినిమం నెలవారీ మీకు వస్తున్న ఇన్కమ్ లో 20% అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ కి పంపించగలిగితే, లెట్స్ సే 30,000 జీతం వస్తున్న అతనే తీసుకుందాం. 30,000 జీతం వస్తున్న అతనికి 20% అంటే ఎంత, 6,000 రూపాయలు. 6,000 రూపాయలు ప్రతి నెల తను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ సంవత్సరం దాన్ని 10% పెంచుకుంటూ మార్కెట్ రిటర్న్ ని చూసినా నెక్స్ట్ 30 సంవత్సరాల్లో తను సంపాదించేది 4,79,00,000. అంత వద్దనుకుందాం, 20 సంవత్సరాల్లో సంపాదించేది కూడా 1,11,00,000. సో 30,000 జీతం స్టార్టింగ్ స్టేజెస్ లో మన కెరియర్ లో వస్తున్న దాంతో స్టార్ట్ చేసిన 20 సంవత్సరాల్లో మనం
కోటి రూపాయల దగ్గరగా పోగేసుకుంటాం. అదే కోటి రూపాయలు నా మ్యూచువల్ ఫండ్ లో వదిలేసి నెలవారీ నా ఖర్చులకి అసెట్ ఇన్కమ్ సైకిల్ లో మన బేసిక్ ఖర్చులకు కావాల్సిన ఆ పాయింట్ లో నియర్లీ ఒక 30,000 కేవలం నేను బేసిక్ ఎక్స్పెన్సెస్ గురించే మాట్లాడుతున్నాను. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కానీ పిల్లల ఫీజులు వీటి గురించి మాట్లాడలేదు. ఇంట్లో రెంట్ మనం తినడానికి అది ఎంతైతే అవసరం అవుతుందో అది మాత్రమే SWP ద్వారా మనం తీసుకున్న. ఏంటి SWP మెథడ్? ఇది ఆల్రెడీ ఈ వీడియోలో మాట్లాడాను. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, గమనించండి. 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోయినా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు అనుకున్నా, నెక్స్ట్ ఇంకొక 20 సంవత్సరాల్లో కోటి రూపాయల దగ్గరగా తను సంపాదిస్తాడు. ఆ కోటిని అదే మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకొని SWP మెథడ్ ని మనం యాక్టివేట్ చేస్తే అలా మనం 30,000 రూపాయల లెక్క నెల నెల తీసుకుంటున్నాం. నెక్స్ట్ 20 సంవత్సరాలకి అంటే మనకి 70 సంవత్సరాలు వచ్చే నాటికి టోటల్ గా మనకి 50 నుంచి 70 లోపు 20 సంవత్సరాల్లో 72 లక్షల దగ్గరగా మనం డబ్బులు తీసుకొని 6,91,00,000 దగ్గరగా అప్పటికి మన దగ్గర డబ్బులు ఉంటుంది. మన ఏజ్ 70 వచ్చినప్పుడు 7 crore దగ్గరగా ఉండే డబ్బులు మనకి యూజ్ లేదు కదా. కాబట్టి 30,000 కాదు, 50 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి నేను కొంత లగ్జరీగా బతుకుతాను. మిగిలిన ఎక్స్పెన్సెస్ అన్ని నాకు అయిపోయింటాయి కదా. లైక్ నేను పిల్లల చదువులకి పెట్టాల్సిన నీడ్ లేదు. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కి నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మహా అయితే ఇందాక నేను లైబిలిటీస్ లో హోమ్ నేసాను కాబట్టి ఆ లైబిలిటీ అనుకుని నేను పక్కన పెట్టి రెంట్ ఇంట్లోనే ఉన్నాను అనుకున్నా. నా రెంట్, నా మినిమం ఎక్స్పెన్సెస్ ప్లస్ నేను ఎక్కడికైనా వెళ్ళడానికి, నేను కొంత లగ్జరీగా ఉండడానికి ఇన్ఫ్లేషన్ వీటన్నిటిని వేసుకొని నెలకి ₹1,00,000 దగ్గరగా కూడా నేను డబ్బులు తీసుకున్నా. నా 50 నుంచి 70 సంవత్సరాల నాటికి నేను 2,40,00,000 దగ్గరగా 20 సంవత్సరాల్లో నేను ఖర్చు పెట్టుకొని స్టిల్ నాకు 53 లక్షల దగ్గరగా మిగిలింటుంది. ఇదంతా నేను 12% రిటర్న్ కి తీసుకున్నప్పుడు. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా 12 to 14% రిటర్న్ ఉంటుంది. నేను లోయెస్ట్ కేసు తీసుకున్నాను. అలా కాదు, మీరు 14% రిటర్న్ లెక్కను చూస్తే ఆ 2,40,00,000 పోగా కూడా మీకు ఇంకా 2,13,00,000 ఉంటుంది. ఇన్ఫ్లేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంకేదైనా బెటర్ వే ఉందా అని ఆలోచించండి. అండ్ ట్యాక్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈక్విటీలో కాకుండా ఇంకే ఇతర అసెట్ క్లాస్ లో మీకు వస్తున్న ఇన్కమ్ పై లోయర్ ట్యాక్స్ ఉందని అది ఆలోచించండి. ఈ రెండింటిని ఆలోచించినప్పుడు మనకి మిగిలేది ఈక్విటీ మాత్రమే. ఫ్రెండ్స్, ఒక 10 కోట్లు 20 కోట్లు డబ్బులు ఉంటున్న వాళ్ళు అసలు ఈక్విటీలోకి రావాల్సిన నీడ్ లేదు. వాళ్ళు FDలు వేసుకుంటే దాంతో వచ్చే డబ్బులతో కూడా, రిటర్న్ తో కూడా వాళ్ళ నెలవారీ ఖర్చులు మీట్ అయిపోతాయి. సో ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్, బాండ్స్ ఇవన్నీ ఎవరికి? ఆల్రెడీ పెద్ద మొత్తంలో ఇన్కమ్ ఉంటున్న వాళ్ళకి. వాళ్ళు నాకు జీరో రిస్క్ ఉంటూ నేను వాటిల్లోనే ఉంటాను, ఆ డబ్బులు నాకు సరిపోతాయి, నాకెందుకు ఎక్స్ట్రా రిటర్న్ అని ఇతర ఆప్షన్స్ ని చూడొచ్చు. బట్ నెలవారీ 30,000 జీతం వస్తున్న వ్యక్తి 80% దగ్గరగా తన ఖర్చులు, ఈఎంఐలు అవన్నీ పోను 20% దగ్గరగానే సేవ్ చేస్తూ నెక్స్ట్ 20 సంవత్సరాల్లోనే తను ఒక కోటి రూపాయల దగ్గరగా సంపాదించి ఆ తర్వాత 20 సంవత్సరాలకి నెల నెల ₹1,00,000 తను తన ఖర్చుల కోసం, ఆ పాయింట్ లో తనకి జాబ్ పోయినా 50 సంవత్సరాల పాయింట్ లో తనకి జాబ్ పోతే అప్పుడుంటున్న సొసైటీలో తన జాబ్ తెచ్చుకోవడం, ఆ ఎక్స్పెన్సెస్ ని మీట్ అవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి ముందుగా తను ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటేనే ఈవెన్ జాబ్ ఉన్నా సరే ఆ మంత్లీ వస్తున్న ఇన్కమ్ అప్పుడు లగ్జరీగా బ్రతకడానికి మనం వేసుకుంటున్న బాట్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు పెయిన్ తీసుకుంటే తర్వాత హ్యాపీనెస్. ఇక్కడ ఫస్ట్ 20 years మనం పెయిన్ తీసుకుంటున్నాం. 20% ఆఫ్ అవర్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ, ఇక్కడ కూడా దీని ఎక్స్పెన్స్ చేసి ఉండొచ్చు, ఇక్కడ కూడా ఖర్చు పెట్టి ఉండొచ్చు, బట్ మనం దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం. దాని కారణంగా ఆ తర్వాత 20 ఎప్పుడైతే మనకి డబ్బులు సంపాదించే పవర్ ఎక్కువ ఉండదో, శక్తి ఎక్కువ ఉండదో, అప్పుడు నెల నెల ₹1,00,000 అప్పుడు హ్యాపీనెస్ మనకి దొరుకుతుంది. మీకు ఈ లాజిక్ ఎప్పుడైతే అర్థమవుతుందో దీంతో మీరు అసెట్స్ ని బిల్డ్ చేస్తారు. ఆ అసెట్స్ మళ్ళీ మీ ఇన్కమ్ ని పెంచుతుంది. ఒకవేళ ఇలా నెల నెల వస్తున్న లక్ష నిజంగా మీకు అంత యూజ్ లేదనుకోండి, ఇక్కడ అలానే వదిలేస్తుంటే ఇంకొక 30 సంవత్సరాలు వదిలేస్తుంటే 4,79,00,000 వచ్చేది కదా. ఇది 30 సంవత్సరాల్లోనే స్టార్ట్ చేస్తున్నా 60 సంవత్సరాల వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం, జాబ్ చేస్తుంటాం, బిజినెస్ చేస్తుంటాం. అక్కడ రిటైర్మెంట్ తీసుకున్నాం అనుకున్న వాళ్ళైనా 20 సంవత్సరాలకే ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇంకొక 30 అంటే 50 సంవత్సరాల వరకు నేను పనిచేస్తాను, నాకు అదే హ్యాపీనెస్ ఉంది, నాకు అప్పటి వరకు నా ఇన్కమ్ ఉంటుంది, నేను అప్పటి వరకు నేను టచ్ అని అనుకున్నా ఆ డబ్బులు మీరు సంపాదిస్తారు కదా. ఆ తర్వాత మీరు నెల నెల ₹5,00,000 విత్ డ్రాల్ చేసిన నెక్స్ట్ 20 సంవత్సరాల పాటు మీకు 70 సంవత్సరాలు వచ్చేంత వరకు నెల నెల 5,00,000 పెన్షన్ లాగా మీరు మార్కెట్ నుంచి డబ్బులు తీసుకున్నా, మీరు ఆ 20 సంవత్సరాల పాటు నెల నెల 5,00,000 తీసుకున్న దానికి కాను 12 కోట్ల దగ్గరగా మీరు బయటికి డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఫైనల్ గా మీ దగ్గర 2,20,00,000 దగ్గరగా ఉంటుంది. నాకు తెలిసి చాలా మంది ఈ నెంబర్స్ ని ఇదేముంది చెప్పడం ఈజీయే కానీ అలా వస్తుందా రాకపోతే అనేలా క్వశ్చన్ మార్క్స్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ తీసుకున్న పర్సంటేజ్లన్నీ 12% లో తీసుకుంటున్నాను. నేను అదే 14% తీసుకుంటే వచ్చే నెంబర్ మారిపోతుంది. ఈక్విటీలో లోయెస్ట్ కేస్ రిటర్న్ ఏదైతే ఉంటుందో దాన్నే తీసుకొని చెప్తున్నాను. వేటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, SWP ఎలా చేయాలి, వీటి రిలేటెడ్ గా పూర్తి వివరాలు ఉంటున్న వీడియోస్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. పోనీ నేను చెప్పేది నమ్మకం లేక ఈక్విటీలో పెట్టకపోయినా మీరు కనీసం గవర్నమెంట్ బాండ్స్ లోనా, ఫిక్స్డ్ డిపాజిట్ లోనే ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓవర్ ద పీరియడ్ వెల్త్ క్రియేట్ అయ్యి మీరు కొంత వీక్ అయి ఉద్యోగం చేయలేను, ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఇన్కమ్ కనుక్కున్నప్పుడు అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అదే, అసెట్స్ తో ఇన్కమ్ సైకిల్ ని మనం క్రియేట్ చేయడం.
కొంతమంది బ్యాంక్స్ లో ఎఫ్డీల ద్వారా క్రియేట్ చేసుకుంటారు, బాండ్స్ ద్వారా క్రియేట్ చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ ద్వారా క్రియేట్ చేసుకుంటారు. బట్ ఇవేవి కూడా ఒక చిన్న శాలరీ వస్తున్న అతనికి ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. కాబట్టి ఈక్విటీ మిడిల్ క్లాస్ అతన్ని రిచ్ చేయగలిగే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నదల్లా, మీకు ఆల్రెడీ స్థిరాస్తులు ఉంటే వాటి ద్వారా ఇన్కమ్ ని క్రియేట్ చేయండి. లేదంటే స్టాక్ మార్కెట్ లో కానీ, బాండ్స్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, ఈవెన్ బ్యాంక్ ఎఫ్డీలో అయినా సరే ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి అసెట్ ఇన్కమ్ సైకిల్ ని క్రియేట్ చేసుకొని మీ నెలవారీ ఖర్చులకి ఎంత అవుతుందో బేసిక్ గా అంత సంపాదించడానికి, ఫ్యూచర్ లో ఒక పాయింట్ తర్వాత మీరు జాబ్ వదిలేసినే సంపాదించడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీ లైఫ్ రిలేటెడ్ గా మీకు ఫ్రీడమ్ క్రియేట్ అవుతుంది. దానికి మీరు ఖచ్చితంగా ఈ 4 బాక్సుల్ని గీసి మన డబ్బుల్ని ఎక్కువ మొత్తంలో ఎక్స్పెన్స్ కాకుండా, ఆ అన్నెసరీ లైబిలిటీస్ తో కూడా మన ఎక్స్పెన్స్ పెరగకుండా ఎలా మన అసెట్స్ లోకి ఆ డబ్బుల్ని డ్రైవ్ చేయాలన్నది ఈ 4 బాక్సుల్ని ప్రతి నెల మీరు స్టార్టింగ్ లో గీసుకొని ఎంత అవుతుంది అనేది వేసుకొని, మంత్ లో లాస్ట్ సండే వీటిని మళ్ళీ రివ్యూ చేసుకొని మీ పార్ట్నర్ తో మీరు నెల నెల మాట్లాడుకుంటూ ఒక్క సంవత్సరం ఇప్పుడు నేను చెప్పింది చేశారంటే మీ మైండ్ ఆటోమేటిక్ గా ట్యూన్ అయిపోయి ఎక్స్పెన్సెస్ ని ప్రాపర్ గా కంట్రోల్ చేసుకొని వేటికి అవసరమో వాటికే డబ్బులు ఖర్చు పెడుతూ ఈ అసెట్ బిల్డింగ్ రిలేటెడ్ గా ఆస్తుల్ని కూడా పెట్టడంలో, నిజమైన ఆస్తులు మీకు ఇన్కమ్ ని జనరేట్ చేసే ఆస్తుల్ని కూడా పెట్టడంలో మీ బ్రెయిన్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. లేదంటే మీరు ఎన్నో వీడియోలు చూస్తారు, ఎస్ఐపి పవర్ ఏంటో తెలుసు, కాంపౌండింగ్ పవర్ ఏంటో తెలుసు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలో తెలుసు, మ్యూచువల్ ఫండ్స్ తెలుసు, ఈటీఎఫ్ తెలుసు, స్టాక్స్ తెలుసు, గోల్డ్ తెలుసు, బాండ్ తెలుసు, ఇవన్నీ మీకు తెలుసు. ఒకవేళ తెలియకపోతుంటే వాటన్నిటి గురించి వీడియోస్ 4-5 ఉన్నాయి. అవి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడతాను. అలాగే స్టార్టింగ్ లో చూపించిన బుక్స్ ఒక లింక్స్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. గమనించండి, మీరు నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేసుకోండి. ఫైనలీ అసెట్స్ ని బిల్డ్ చేయండి. ఇదే ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో చెప్పింది. ఇది రీసెంట్ గా కొన్న కొత్త బుక్, ఫస్ట్ లో కొన్న పాత బుక్ ఇది. బట్ అల్టిమేట్ గా ఎన్ని బుక్స్ ని చదివినా, ఎన్ని ఎక్సెల్ షీట్స్ చూసినా, ఎన్ని వీడియోస్ చూసినా ఆచరించండి ఏది పనిచేయదు. కాబట్టి బుక్ పెన్ను పెట్టి మీరు నెల నెల 2 సార్లు స్టార్టింగ్ లో రాయండి, మళ్ళీ ఖర్చులు అవుతున్న ప్రతిసారి ఎక్స్పెన్సెస్ దగ్గర రాయండి. తర్వాత ఎండ్ లో మీ వైఫ్ తోనో పార్ట్నర్ లైక్ మీ హస్బెండ్ తోనో కూర్చొని మాట్లాడినప్పుడే ఇది చేయగలరు. లేకపోతే మైండ్ లో ఒక మూలన ఉంటుంది, వింటూ 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 ఉంటారు. ఇవన్నీ నాకు తెలిసినవే కదా అనుకుంటారు. ఏ రోజు అది ఆచరణలోకి రాదు. 30-40 వేలు వచ్చే వాళ్ళలో చాలా మంది చాలా ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. 2 లక్షలు 3 లక్షలు ఇన్కమ్ నెల నెల వచ్చే వాళ్ళలో కూడా అప్పులు పాలైపోతుంటారు. నెల సగం అయిందంటే ఎవరినో ఒకరిని అడుగుతారు, నెల ఎండ్ అయిందంటే ఎవరినో ఒకరిని అడుగుతారు. సో ఎవరికైనా వస్తున్న జీతంలో రేపటి గురించి నేను ఆలోచించిన మొత్తం ఎక్స్పెన్సెస్ కి పెట్టుకుంటూ అసెట్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేయకుండా, ముందు వెనక చూడకుండా లైబిలిటీస్ ని పెంచుకొని, దాని కారణంగా మళ్ళీ ఇక్కడ ఎక్స్పెన్సెస్ ని పెంచుకొని ట్రాప్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లైఫ్ లో ఖచ్చితంగా ఒక పాయింట్ లో పెయిన్ ని ఫీల్ అవ్వాల్సిందే. ఇక్కడ పెయిన్ ఫర్ ద షూర్, పెయిన్ ఖచ్చితంగా మనకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ కేటగిరీలో ఏదైతే ఇన్కమ్ వస్తుంటుందో అసెట్స్ మీద ఫోకస్ చేయకుండా, వీటి మీద ఫోకస్ చేయకుండా కేవలం ఎక్స్పెన్సెస్ అండ్ లైబిలిటీస్ మీద మాత్రమే ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళు, మిమ్మల్ని నేను ఆగిపోయి మొత్తం సేవ్ చేసుకోండి, ఫ్యూచర్ గురించి ఆలోచించండి అని నేను చెప్పట్లేదు. అసెట్ ఇన్కమ్ సైకిల్ ని క్రియేట్ చేయండి. మీ ఎక్స్పెన్సెస్ కావాల్సిన అసెట్స్ ని ఫస్ట్ క్రియేట్ చేయండి. అప్పుడే పర్సన్ కి వస్తున్న ఇన్కమ్ ఆగుతున్నా ముందు మన నెలవారీ బేసిక్ ఖర్చులకు సంబంధించిన డబ్బులు మనకు ఆ ఆస్తులు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నదంతా ట్రాష్, వేస్ట్, జంక్. లైఫ్ ఉన్నది ఒకటే. ఇన్కమ్ ఏదైతే మనం సంపాదిస్తుంటామో అది మన డబ్బులు, మనమే ఖర్చు పెట్టుకోవాలి. లైఫ్ ఒక్కటే ఉండేది. ఎప్పుడు ఉంటాడు మనిషి, ఎప్పుడు పోతాడో తెలియదు. ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటూ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలి. ఈ మూమెంట్ ఇంకొకసారి రాదు, ఈ ఏజ్ ఇంకెప్పుడుకి తిరిగి రాదు. ఏ టైంలో చేయాల్సిన టైంలో చేసుకుంటూ వెళ్ళాలి. ఏ ప్లానింగ్ అవసరం లేదని ఎవరైతే అనుకుంటున్నారో, నేను మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఒకటి, ఇమీడియట్ గా మనకున్న జాబ్ పోతే మీరు తీసుకుంటున్న అప్పులకి, ఈఎంఐలకి ఏం చేస్తారు? ఆ అప్పులకి ఈఎంఐని ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? ఆరు నెలవారీ మీ బేసిక్ ఖర్చులు, మీ మీద డిపెండ్ అయిన వాళ్ళ ఖర్చుల్ని ఏ రకంగా మీరు ప్లాన్ చేస్తారు? ఒకవేళ సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరుగుతుంటే ఆ అప్పులు ఆరు మిగిలిన వాళ్ళ ఇంటి నెలవారీ ఖర్చులు ఏ రకంగా బ్యాలెన్స్ అవుతాయి? వాళ్ళ గురించి మీరు ఏ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయకపోతే ఏ రకంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గా నెల నెల ఇల్లు గడుస్తుంది? దీనికి ఏం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే, ఆర్ ఆ పర్సన్ కి ఏదైనా హాస్పిటల్ పరంగా పెద్దగా బిల్ అయితే, లక్షల్లో బిల్ అయితే ఏ సేవింగ్స్ చేయని అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు ఆ డబ్బులు? ఈ మూడిటికి ఆన్సర్ ఉంటే మీరు ఏదైనా చేయండి. రిటైర్మెంట్ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. రిటైర్మెంట్ 4వ విషయం. 3వ విషయం దగ్గరగా ఆగిపోండి. ఈ 3వ విషయం దగ్గర ఆన్సర్ వెతకండి. ఈ మూడిటికి మీకు ఆన్సర్స్ ఉంటే నచ్చింది చేయండి. ఈ ప్రాపర్ గా మనం చేసే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ థింగ్, మనకి ఎప్పుడైనా జాబ్ పోయినా సరే మన నెలవారీ ఖర్చులు మనకి బ్యాలెన్స్ అవ్వాలన్నా, ఇంట్లో వాళ్ళ నెలవారీ ఖర్చులు డిస్టర్బ్ అవ్వకూడదన్నా, మన లైఫ్ అలా ముందుకు వెళ్ళాలన్నా ఎమర్జెన్సీ ఫండ్ మస్ట్ అండ్ షుడ్ గా ఫ్యామిలీకి ఉండాలి. 12 నెలలకు సంబంధించి ఖర్చులు ఎంత అవుతాయో అది తీసి ఎఫ్డీలో వేయండి. స్టాక్స్ లో కూడా కాదు, ఎఫ్డీలో వేయండి. మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ ఎటువంటి ఆర్థిక ఇబ్బంది పడకూడదంటే 100 పాలసీలు, పిచ్చి పిచ్చి పాలసీలన్నీ వేసుకోవడానికి బదులు ఒకే ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ 1000 రూపాయలు కట్టినా, 1500 కట్టినా, 2000 కట్టినా, నెలవారీ కట్టుకుంటూ వెళ్తుంటే 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల, 20 కోట్ల వరకు మనకి పాలసీలు ఇవ్వడానికి, మన జీతం వస్తున్న దాన్ని డిపెండ్ చేసుకొని, మనం చదివిన చదువు, మనం చేస్తున్న జాబ్ ఆర్ బిజినెస్ వీటిని బేస్ చేసుకొని ఇవ్వడానికి కంపెనీలు ఉన్నాయి. నార్మల్ పాలసీ లాగా ఇది అంత ఈజీగా రాదు. ఎందుకంటే దీని కారణంగా మనకు ఎక్కువ లాభం, కంపెనీకి కాదు. కాబట్టి ఈ పాలసీ జాబ్ చేస్తున్న వాళ్ళకే వాళ్ళు ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడతారు. డబ్బులు కడతామన్నా మిగిలిన ఎవరికి కూడా వాళ్ళు టర్మ్ పాలసీని ఇష్యూ చేయాలని ప్రయత్నించరు. కాబట్టి మీరు ఒకవేళ జాబ్ చేస్తూ ఉండి మీకు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి లేకపోతుంటే నేను తీసుకున్న పాలసీ ఇది. దీంతో పాటు మిగిలిన పాలసీలను కూడా కంపేర్ చేసి ఒక బెస్ట్ టర్మ్ పాలసీ ఎలా తీసుకోవాలా లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఖచ్చితంగా ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. పోనీ టర్మ్ ఇన్సూరెన్స్ ని పక్కన పెట్టండి, సరే మా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, ఇంట్లో మంచిగా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఇన్కమ్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ నాకు అవసరం లేదనుకున్నా, మొత్తం డబ్బులు నా ఫ్యామిలీకి చాలా సఫిషియెంట్ గా ఉందనుకున్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఫ్యామిలీకి ఉండాలి. నేను లాస్ట్ వేరే దగ్గరికి వెళ్ళి చేసిన పాడ్కాస్ట్ లో కూడా ఇదే చెప్పాను. ఖచ్చితంగా మన బాడీకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో వెళ్లే అవసరం వస్తుంది. మనం ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసినా వేర్ అండ్ టేర్ అవుతుంది. మీరు ఎంత మంచిగా కార్ నడిపినా బ్రేక్స్ క్లచ్ ఎలా అరుగుతాయో మన బాడీలో కూడా టైం టు టైం మన నార్మల్ యాక్టివిటీ కారణంగా బాడీకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అదే సిచ్యువేషన్స్ లో మన టైం బాగాలేకపోతే ఏదైనా పెద్ద ఇన్సిడెంట్, ఏదైనా యాక్సిడెంట్ పరంగా హెల్త్ పరంగా జరిగినప్పుడు హాస్పిటల్ కి మంచి హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఇప్పుడు 14% తో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ రేట్ తో నెక్స్ట్ 10-20 సంవత్సరాల తర్వాత వచ్చే బిల్ మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. లక్షల్లో ఉంటుంది. మన సేవింగ్స్ అంతా ఒక్క బిల్ కి వెళ్ళిపోతుంది. మన నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ అంతా గాల్లో కలిసిపోతుంది. ఖచ్చితంగా ఒక ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. నాకు ఆల్రెడీ కంపెనీ ఇస్తుంది కదా అంటే ఆ కంపెనీ మీ ఫ్యామిలీలో ఉంటున్న ఎల్డర్స్ కూడా కంప్లీట్ గా కవర్ చేస్తుందా చూడండి. హాస్పిటల్ బిల్ 10 లక్షలు అయిందంటే 10 లక్షలు మీ కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ పే చేస్తుందా? కోపే 20% ఉందా? అది చెక్ చేయండి. ఏ డిసీజులకి ఎంతైనా సబ్లిమిట్స్ పెట్టారా ఇది గమనించండి. చాలా వరకు కార్పొరేట్స్ ఇస్తున్న పాలసీల్లో ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ లో ఉంటాయి. అండ్ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మారినప్పుడు కూడా జాబ్ లేని టైంలో కూడా ఆ పాయింట్ లో మనకి ఏదైనా జరుగుతుంటే ఆ ఇన్సూరెన్స్ మనల్ని కాపాడవు. కాబట్టి ప్రైవేట్ గా ఇండివిజువల్ గా మనకంటూ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా, కంపెనీ మనకి ఇన్సూరెన్స్ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని నేను కాదు, ఇంకే ఇతర ఫైనాన్షియల్ ఛానల్ అయినా చూడండి, ప్రతి ఒక్కరూ చెప్పేది అదే. కంపెనీ ఇన్సూరెన్స్ తో ఆపేయమని ఎవరు చెప్పరు. ఎందుకంటే కష్టం వచ్చే వరకు మనకి తెలియదు ఆ ఒక కంపెనీ ఇన్సూరెన్స్ లో ఏ లోటుపాట్లు ఉన్నాయి. అండ్ ఆ జాబ్ వదిలేసాక మనకి ఎంత కష్టం ఒక కొత్త ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏజ్ అయ్యాక తీసుకోవాలంటే అని. మంచిగా ఏ ప్రాబ్లం లేనప్పుడే ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు, మీ వైఫ్ కి, మీ పిల్లలకి ఒక పాలసీ తీసుకోండి. మీ అమ్మకి, నాన్నకి ఒక పాలసీని తీసుకోండి. వయసు అయిన వాళ్ళకి ఇంకొక పాలసీని తీసుకోండి. అండ్ ఎలా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి, వయసు అయిపోయిన వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను. నార్మల్ గా నా ఏజ్ ఉంటూ మీ పార్ట్నర్ కి, మీ వైఫ్ కి, ఇద్దరు పిల్లలకి తీసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఈ 2 వీడియోస్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. అండ్ నేను తీసుకున్న పాలసీ ఇది. ఎలా ఈ ఒక్క పాలసీ కాకుండా మిగిలిన పాలసీలన్నింటినీ కంపేర్ చేస్తూ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు తీసుకోవాలో, అండ్ ఇలా తీసుకుంటున్న టైంలో మీకు వీళ్ళ సైడ్ నుంచి ఒక ఎక్స్పర్ట్ కూడా కాల్ చేసి మీకుంటున్న డౌట్స్ ని క్లారిఫై చేస్తారు. ఇక్కడ తీసుకోండి వాళ్ళు చెప్పాక నేను చెప్పను. మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. నేను తీసుకుంది ఇక్కడ, మీరు నచ్చిన దగ్గర తీసుకోండి. మీరు ఎక్కడ తీసుకుంటారో మీ ఇష్టం. బట్ మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. అది ఇప్పటికే ఉండాలి మీ దగ్గర. ఉంటే అది ఏవే పాలసీలు ఉన్నాయి కింద చెప్పండి. ఎంతెంత కడుతున్నారో కూడా చెప్పండి, మన వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతుంటే మాత్రం నిర్లక్ష్యం వద్దు. ఈ రోజే మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్, ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎంటైర్ ప్లానింగ్ లో ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇదే మెయిన్. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎలా అయినా తీసుకోండి, కానీ మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అండ్ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మీకు ఏమేమి తెలియాలి, ఆ డీటెయిల్స్ అన్ని కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. వీడియోల రూపంలోనే ఉంటుంది అండ్ లింక్స్ కూడా ఉంటాయి. లింక్ లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే మీకంటూ ఎంతెంత కట్టాలి, ఏ కంపెనీకి సంబంధించిన ఏ పాలసీకి ఎంతెంత కట్టాలని క్లియర్ గా వస్తుంది. దాన్ని తెలుసుకోండి ఫస్ట్. నెక్స్ట్ మీ పుట్టినరోజు వచ్చే ముందే తీసేసుకోండి. పుట్టినరోజు వచ్చాక మళ్ళీ రేట్లు పెరుగుతాయి, అంటే వయసు అవుతున్నట్టు కదా. పుట్టినరోజుకు ముందే తెలుసుకోండి, ఎంతో నోట్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయరని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.